జై శ్రీమన్నారాయణ. లలితా సహస్రనామం వంటి బీజాక్షరాలతో కూడినటువంటి స్తోత్రాన్ని మీరు పారాయణం చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, మనం ఒక ఒక ఒకటి ఒక విద్యను పొందాలి అని అంటే మనకి ఎలాగైతే గురువు అవసరమో, అలానే ఇలాంటి ఒక లలితా సహస్రనామం వంటి బీజాక్షరాలతోటి కూడినటువంటి ఒక స్తోత్రాలు ఏమైనా సరే, అది పెద్దల ద్వారా మనం చెప్పించుకొని, అంటే దాన్ని ఉపదేశం అంటారు, వారి ద్వారా చెప్పించుకొని వారి నోటి ద్వారా పలికినది మనం నోటి ద్వారా పలికితే అది మనం పారాయణం చేయగలిగే ఒక శక్తి, ఒక అర్హత అనేది పొందుతుంది. లేదు నాకు ఎవరు అవసరం లేదు, నాది నేను చదువుకుంటా, నేను గొప్పోడిని, ఎవడొచ్చి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకున్నావే అనుకో. ఎన్ని చేసినా, ఎన్ని పర్యాయాలు చేసినా, ఎన్నిసార్లు చేసినా, ఎన్ని మార్లు చేసినా, ఎన్ని రకాలుగా చేసినా అది వ్యర్థమే, ముమ్మాటికి వ్యర్థమే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఒకరిని ఆశ్రయించి, గురువుగా ఒకరిని ఆశ్రయించి వారి ద్వారా చెప్పించుకొని అప్పుడు లలితా సహస్రనామం వంటి బీజాక్షరాలతోటి కూడినటువంటి ఏదైనా ఉన్నా సరే దాన్ని చదువుకోండి.